గుడిలో దర్శనానికి నిల్చున్నప్పుడైతే అప్పుడే శివయ్యకి అభిషేకం అయితే చేస్తురు. మాకైతే అభిషేకం నీళ్ళు దొరికినాయి. ఇలా బాటిల్లో తీసుకొని అక్కడ ఉన్న వాళ్ళమందరం అభిషేకం నీళ్ళు అయితే చల్లుకున్నాం. చాలా హ్యాపీ అనిపించింది. అరుణాచలం గుడి గురించి తెలుసుకోవాలంటే ఫుల్ వీడియో అయితే చూసేయండి. ఇప్పుడైతే మనం అరుణాచలంకి అయితే స్టార్ట్ అయినాము. ఇక్కడ నుంచి హైదరాబాద్ నుంచి అరుణాచలం అయితే మనకి 12 అవర్స్ టైం పడుతుంది. మేమైతే స్లీపర్ బుక్ చేసినాం కాబట్టి 12 అవర్స్ టైం పడుతుంది. నైట్ అయితే బస్ ఎక్కినాం. మనకి మార్నింగ్ 8:30 అలా అవుతుంది. అరుణాచలం దగ్గరలోకి అయితే వచ్చేసినాం. మేము బుక్ చేసింది పాండిచ్చేరి బస్ అన్నట్టు. అందుకే అరుణాచలం ఇక్కడ కమాన్ ఉంటది, కమాన్ దగ్గర ఆపేసింది. ఇక్కడ నుంచి మనకి అరుణాచలం గుడి 5 కిలోమీటర్స్ ఉంటది. బస్సు దిగగానే మనకి ఆటోలు ఇక్కడ చాలా ఉన్నాయి. ఆటో మాట్లాడుకొని అయితే వెళ్తున్నాము. డైరెక్ట్ గుడి దగ్గరనే రూమ్ అయితే తీసేసుకుని అక్కడ నుంచి ఫ్రెష్ అప్ అయిపోయి అయితే వెళ్తున్నాము. ఇక్కడ మేము వెళ్ళేటప్పుడు ఫస్ట్ టిఫిన్ అయితే చేస్తున్నాం. ఎందుకంటే ముందే ఎండాకాలం, పిల్లల దర్శనానికి నిల్చుంటే సతాయిస్తారు, ముందే ఆకలేస్తుంది అంటారు కాబట్టి టిఫిన్ చేపిస్తే ఎక్కువ సతాయించుడు ఉండదు కాబట్టి టిఫిన్ అయితే చేస్తున్నాము. తమిళనాడు అంటేనే సాంబార్ ఇడ్లీ కదా, సాంబార్ ఇడ్లీ అయితే చేసేసిన తర్వాత ఇక్కడ నుంచి గుడికి అయితే స్టార్ట్ అయినాం. గుడికి స్టార్ట్ అయిన తర్వాత ఫస్ట్ మనకు ఉండాల్సింది శివయ్య బొట్టు కదా, శివయ్య బొట్టు అయితే పెట్టించుకొని అక్కడ నుంచి అయితే గుడికి స్టార్ట్ అయినాము. చూస్తున్నారు కదా ఇక్కడ నేను అన్నట్టు ఎంట్రీ గుడికి. గోపురం చూస్తే దగ్గరనే అనిపించింది. కొంచెం ఒక 4-5 మినిట్స్ అయితే నడిచే లోపలికి ఉంటది. గోపురం చుట్టూ చూస్తున్నారా, మీకు కనిపిస్తుంది చూడండి. ఇప్పుడు గోపురం చుట్టూ పక్షులు ఎలా ఉన్నాయి, ఈ గోపురమే రాజగోపురము. అలా పక్షులు గోపురం చుట్టూ తిరుగుతూ ఉంటాయంట. చాలా బాగుంది కదా చూడడానికి అయితే. ఫైనల్ గా గుడి లోపలికి అయితే ఎంట్రీ అయినాం. ఈ గోపురమేనండి రాజగోపురం. అరుణాచలం గుడికి పెద్ద గోపురం ఈ గోపురమే రాజగోపురం అంటారు. ఈ గోపురాన్ని గిరి ప్రదక్షిణ చేయాలన్నా సరే బయట ఈ గోపురం నుంచి స్టార్ట్ చేస్తారు. మనం శివయ్య గుడికి వస్తే ఫస్ట్ మనం దర్శనం చేసుకోవాల్సింది మహానందీశ్వరునికి. మనకి రాజగోపురం లోపలికి ఎంట్రీ కాగానే ఇలా నందీశ్వరుడు అయితే కనిపిస్తాడు. ఇక్కడ మనం ఫస్ట్ నందీశ్వరునికి దర్శనం చేసుకున్న తర్వాత శివయ్య దగ్గరికి అయితే వెళ్ళాలి. ఇలా మేమైతే నందీశ్వరం దగ్గర దర్శనం అయితే చేసుకున్నాము. ఇక్కడ నుంచి మనకి లోపలికి అయితే వెళ్ళాలి. మాకు దర్శనానికి అయితే వెళ్తున్నాము. ఇక్కడ చూసురు కదా లోపల ఎదురుగా అక్కడనే శివయ్య గుడి అన్నట్టు. ఇక్కడ లోపల దర్శనానికి నిల్చున్నప్పుడు అప్పుడే మహాశివయ్యకి అభిషేకం అయితే జరుగుతుంది. అక్కడ ఉన్న వాళ్ళమందరం అలా బాటిల్లో వాటర్ అయితే తీసుకొని అభిషేకం నీళ్లు అందరం జల్లుకున్నాము. చాలా హ్యాపీ అనిపించింది. అలా దొరకడం చాలా అరుదంట. అభిషేకం నీళ్లు అప్పుడే అభిషేకం చేస్తారు. మేము అక్కడ అప్పుడే నిల్చున్నాము దర్శనానికి లైన్ లో. అక్కడనే వాటర్ వస్తున్నాయి. చాలా హ్యాపీ అనిపించింది. ఇలా దర్శనం అయిపోయిన తర్వాత బయటికి వచ్చిన తర్వాత మెయిన్ గర్భగుడి అన్నట్టు ఈ గుడి చుట్టూ సూర్యకిరణాలు ఎలా పడుతున్నాయో చూసినారా. ఇక్కడ నుంచి ఫైనల్ గా దర్శనం అయిన తర్వాత ఈ గుడి చుట్టూ చాలా నందీశ్వరుడు, చాలా శివలింగాలు అయితే కనిపిస్తాయి. చిన్న చిన్న గుళ్ళు కూడా చాలా ఉంటాయి. కార్తీక స్వామి గుడి, శ్రీరాముని గుడి, ఇలా చాలా గుళ్ళు ఉంటాయి. వినాయకుని గుడి, ఇలా అన్ని దర్శనం అయితే మనకు అయిపోతాయి. బయటికి వెళ్లే లోపు మొత్తం ఇలా గుళ్ళు అయితే చాలా ఉంటాయి. ఇలా అన్ని దర్శనం చేసుకుంటా మనం బయటికి వెళ్లాల్సిందే. మెయిన్ గుడిలో దర్శనం చేసినప్పుడు వీడియో తీయలేకపోయినా మన యాక్సెప్టెన్సీ ఉండదు కదా. ఇక్కడైతే చూస్తున్నారు కదా అన్ని గుళ్ళు అయితే దర్శనం చేసుకుంటూ బయటికి అయితే వెళ్లాల్సిందే. ఇక్కడైతే చాలా ఎండ ఉంటది. లోపల మనం ఎంత బయట చల్లగున్నా సరే ఈ అరుణాచలం గుడికి లోపల మాత్రం గర్భగుడిలో చాలా వేడి అంటారు కదా. అవును, చాలా అంటే చాలా వేడి ఉంది. అందుకే చాలా పెద్ద పెద్ద ఫ్యాన్స్ అయితే పెట్టిరు. ఇక్కడ చూస్తున్నారు కదా బయట ఎగ్జిట్ అయితే ఇలా ఉంది. ఇక్కడ దర్శనమైన తర్వాత పార్వతి గుడి కూడా ఉంటది, మెయిన్ గుడి. అక్కడికైతే వెళ్తున్నాము. అన్ని గుళ్ళు దర్శనమైన తర్వాత మేమైతే ఇక్కడైతే ఒక 2 నిమిషాలు అయితే కూర్చున్నాము ప్రశాంతంగా. ఇక్కడ కూర్చున్న తర్వాత బయటికి అయితే స్టార్ట్ అయినాము. ఇక్కడ గుళ్ళో ఫెసిలిటీస్ అయితే చాలా బాగున్నాయి. చాలా ఎండలు ఉన్నాయి ముందే, లోపల చాలా వేడిగా ఉంది కదా. బయటికి రాగానే ఇలా అందరికి మజ్జిగ అయితే ఇస్తురు. వీలైతే చాలా మంచిగా అనిపించింది. ఒక్కొక్కరం 2 గ్లాసెస్ అయితే తాగినాం. ఆ ఎండకైతే చాలా మంచి ఫెసిలిటీస్ అయితే పెట్టిరు. వీలైతే ఇక్కడ నుంచి మీకు గోపురాలు అయితే చూపిస్తా చూడండి. ఇలా 4 గోపురాలు చుట్టూ 4 మూలలకి 4 గోపురాలు అయితే కనిపిస్తాయి. అక్కడ గిరి ప్రదక్షిణ చేసే గిరి కూడా అదేనన్నట్టు. ఆ గిరి చుట్టే మనము గిరి ప్రదక్షిణ కూడా చెయ్యాలి. ఇక్కడ నుంచి చూస్తే మంచిగా అన్ని కనిపిస్తాయి అన్నట్టు 4 గోపురాలు ఈ ప్లేస్ నుంచి అయితే. ఇక్కడ నుంచి మనం బయట గోపురానికి వెళ్ళి అయితే కొద్దిసేపు అయితే కూర్చుందామని అయితే వెళ్తున్నాము. గుడి దర్శనం అయితే అయిపోయింది. ఇలా బయటే ఒక గోపురం దాటిన తర్వాత ఇలా ఇంకొక నందీశ్వరుడు అయితే కనిపిస్తాడు. ఇక్కడ కూడా మేమైతే మొక్కినాము. చూస్తున్నారు కదా, ఇక్కడ నుంచి మనకి గోపురాలు చుట్టూ కనిపిస్తున్నాయి. చూస్తున్నారు కదా ఇలా 4 గోపురాలు ఎలా కనిపిస్తున్నాయో.
ఇలా మేము బయట గోపురం బయటకు వచ్చిన తర్వాత ఇక్కడైతే కొద్దిసేపు అయితే కూర్చున్నాము. అరుణాచలంకి కొత్తగా వచ్చిన వాళ్ళకి తెలియని వాళ్ళకైతే ఈ మ్యాప్ అయితే పెట్టిరు గైడ్ లైన్స్ ఇవ్వడానికి. ఇక్కడ మనకు పక్కనే నీళ్ళది గుండం ఉంటది, అందులోకి అయితే ఎవరు వెళ్ళరు. కాకపోతే అరుణాచల శివయ్య అయితే గుండం అయితే ఇదేనండి. వెళ్ళేటప్పుడైతే కనిపించలేదు, కానీ ఇప్పుడైతే చూస్తున్నాము. ఇక్కడైతే కూర్చున్నాము ఒక 1/2 అవర్ వరకు. చూస్తున్నారు కదా రాజగోపురం ఇదే. ఈ గైడ్ లైన్ చూసుకొని ఈజీగా వెళ్ళొచ్చు. కొత్త వాళ్ళు వెళ్ళే వాళ్ళు ఉంటే గిరి ప్రదక్షిణ కూడా ఎలా వెళ్ళాలనేది ఇక్కడ మొత్తం పెట్టిరు. ఇలా బయట నుంచి అయితే వెళ్ళాలి. మహా అద్భుతమైన గోపురం రాజగోపురం. ఇక్కడ నుంచి ఫైనల్ గా మేము అన్ని చూసేసి బయటికి అయితే స్టార్ట్ అయిపోయినాము. ఒక 1/2 అవర్ 1 అవర్ వరకు అయితే ఇక్కడనే కూర్చున్నాము. చూస్తున్నారు కదా ఎంత అద్భుతంగా ఉందో వెనుక గోపురం. ఇక మనం బయటికి వచ్చేసరికి 3 అయిపోయింది. పిల్లలు ఇక ఆగుతారా, ఫుల్ ఆకలేస్తుంది అన్నారు. మేమైతే ఇక్కడ హోటల్ కి అయితే వచ్చేసినాము. మీల్స్ అయితే తీసుకున్నాం, ఇలా కిడ్ మీల్స్ 2 మీల్స్ అయితే. ఫుడ్ మాత్రం చాలా బాగుంది. ఇక్కడ అరుణాచలంలో ఫుడ్ కి అయితే ఏమీ మనం పేరు పెట్టాల్సిన అవసరం లేదు. టేస్ట్ అయితే చాలా బాగున్నాయి. సాంబార్ అయితే చెప్పలేము మనము, తమిళనాడు ఫేమస్ సాంబార్ కదా. ఫైనల్ గా మా దర్శనం అయితే అయిపోయింది. నెక్స్ట్ గిరి ప్రదక్షిణలో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కొత్తగా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.